మెగా డిఎస్సి 2025 నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఉపాధ్యాయులు బుధవారం కాకినాడ డిఎస్సి గ్రౌండ్స్లో ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ, అల్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డిఎస్సిలోని ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం డిఎస్సి గ్రౌండ్స్ నుంచి నాగమల్తోట జంక్షన్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి 2025 నియామకాలపై కుట్రలు చేయొద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. డిఎస్సి నియామకాలపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడిస్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. డిఎస్సి 2025పై కుట్రలకు పాల్పడే ప్రయత్నాలను సహించబోమని, అభ్యర్థులు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో రావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూడాలి. క్వాలిఫికేషన్ డిఈడి, నెక్స్ట్ టెట్ క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అయితేనే మనం స్పోర్ట్స్ కోటాలో డిఎస్సికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉంది. బట్ టెట్ 120 మార్క్స్ అవుట్ 150 కింద మీరు ఏం చదవకుండా వచ్చేయలేదు సార్. అందరూ కూడా చదవకుండా వచ్చారు, ఏం లేదు స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మామూలుగా జాబ్ ఇచ్చేసారని చెప్తున్నారు. నెక్స్ట్ నా గేమ్ వచ్చి ఫెన్సింగ్, నేను నేషనల్ ఆడానండి. ఆ గేమ్ అక్కడికి వెళ్ళాలంటే నేను చిన్నప్పటి నుంచి ఆడాను సార్. 6th క్లాస్ నుంచి ఆడానండి. సాల్పేట గర్ల్స్ స్కూల్లో నేర్చుకున్నాను. దానికి ఫస్ట్ ఏంటంటే మండల లెవెల్లో ఉంటుంది. మండల లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్లో సెలెక్ట్ అవ్వాలి సార్. స్టేట్లో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్లో గోల్డ్ మెడల్ వస్తే వాళ్ళే నేషనల్కి వెళ్తారు సార్. నేను నేషనల్కి వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఆడాను సార్ గేమ్. అక్కడ నేను జెన్యునిటీ వచ్చిన తర్వాతే నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడానికి వాళ్ళు జెన్యునిటీ ఇచ్చిన తర్వాతే నాకు సెన్స్ బాక్సింగ్ ఆడాము. ఇప్పుడు దాని ద్వారా నాకు పోస్ట్ వచ్చింది. అసలు నేను ఏజెన్సీ నుంచి నేను ఒక స్పోర్ట్స్ కోటాలో ఒక జాబ్ కొడతానని నాకు ఇంత ఆశ కూడా లేదు. కానీ నేను చదివింది డిగ్రీ చదివాను. డిగ్రీ తర్వాత డిఎడ్ చేశాను. డిఎడ్ చేసిన తర్వాత నేను యూజీడీ పీఈడీ కూడా నాకు నాగార్జున యూనివర్సిటీలో ఆడానండి. సెలక్షన్స్ జరిగినాయి. నాకు పొద్దుటూరులో కాలేజీలో వచ్చింది సీటు. అక్కడ కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు కూడా డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి అప్లై చేశాను. చేసిన తర్వాత హెల్త్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇలా ప్రతి పోస్ట్కి రైల్వే పడితే రైల్వేలో స్పోర్ట్స్ కోటా పెడుతున్నాం, డిఎస్సీలు పడితే డిఎస్సిలో పెడుతున్నాం. ఇవన్నీ పెడుతున్నాం కానీ మాకు ఇప్పటివరకు మమ్మల్ని గుర్తించింది లేదు. ఈ యొక్క 2025లో డిఎస్సిలో మమ్మల్ని గుర్తించి మాకు 3% మాకు జాబ్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్సే కాదండి, మేము ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఆడాము. నేను బిఎస్సి బీజెడ్సి చదివాను, అలాగే డిఎడ్ చదివాను. ఎస్జిటి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎస్జిటి టీచర్ కింద చేస్తున్నాను. ప్రతిదీ ఎడ్యుకేషన్లో కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్లో కానీ పిన్ టు పిన్, లైన్ టు లైన్ ప్రతిదీ సైన్తో డేట్తో సహా ఉందా లేదా అని ప్రతిదీ వెరిఫికేషన్ చేసి మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఫేక్ అన్నది జరగలేదు. ఇప్పుడు వచ్చిన ఆరోపణలు అయితే చాలా తప్పండి. ఎవరికైతే ఉన్నాయో స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎవరైతే క్వాలిఫైడ్ వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. సో ఎక్కడైతే ఫేక్ జరగలేదు దానికి నేను 100% స్టాంప్ వేసి చెప్పగలను. అలాగే ఇప్పుడు ఇలా చేయడం వల్ల స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి చాలా నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడితే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా అన్న ఆశతో మా జూనియర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇటువంటి అవకాశం పోగొట్టకండి. నిజంగా ప్రతిభను ఒకసారి వచ్చి చూసి చెక్ చేసుకుని చెప్పాలి. అంతేగాని మాటలతో చెప్పడం చాలా ఈజీ. ఇటువంటి విషయాలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా, అలాగే మా చదువు మీద మా సర్టిఫికెట్ల మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మమ్మల్ని అడగండి, మేము చూపిస్తాము. లేకపోతే మీరు అడిగితే మేమే మీకు పంపిస్తాము. అప్పుడు ఏ సర్టిఫికెట్లు తప్పు ఉన్నా సరే మీరు ఇమీడియట్లీగా మా మీద యాక్షన్ తీసుకోవచ్చు. మా ప్రాబ్లం లేదు. మేము కష్టపడ్డ సర్టిఫికెట్ల మీద మేము జాబ్ పొందడం జరిగింది. ఎక్కడా కూడా అవినీతికి కానీ అక్రమాలు కానీ మేము జరగలేదు. మేము ఎవరు నెక్స్ట్ ఏంటంటే చాలామంది వాటర్ బాటిల్ మోసే వాళ్ళకి, అలాగే ఏదో క్రికెట్ బ్యాట్లు పట్టుకున్న వాళ్ళకి, లేకపోతే టీపులు అందించే వాళ్ళకి జాబులు ఇచ్చారని చెప్తున్నారు. ఇది 100% తప్పండి. అది అలాగే ఇచ్చే వాళ్ళకైతే ప్రపంచంలో మొత్తం డిఎస్సి మొత్తం 16,000 పోస్టులు ఆల్రెడీ నింపేసినండి. కానీ అటువంటి ఆలోచన, అటువంటి దుర్మార్గ ప్రవర్తన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. జెన్యూన్గా జరిగింది. ఎందుకంటే మేము అక్కడ ఫిజికల్గా ఉండి
1-2 డేస్ సెలెక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలాగా ఒక్కొక్క సెలెక్షన్ ప్రాసెస్లో ఏ డిస్ట్రిక్ట్కి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ అసైన్ అవ్వకుండా వేరే స్టాఫ్ వేరే డిస్ట్రిక్ట్ స్టాఫ్ అసైన్ అయ్యేటట్టు వాళ్ళు చూసుకొని జెన్యూన్గా ఈ ప్రాసెస్ అయితే చేశారు. దీన్ని పొలిటికల్గా చేయకుండా స్పోర్ట్స్కి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మాకు ఎలా అయితే ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చిందో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా సేమ్ ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సీనియర్ నేషనల్ సౌత్ జోన్ నేషనల్ గేమ్స్ కూడా పార్టిసిపేట్. ధైర్యం, అప్రాతహతమైనటువంటి శ్రమ, అన్నిటికీ మించి పరిపూర్ణ విధేయత, ఇవే ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక జాతిని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక ప్రజలను కానీ పునరుద్ధరింపజేయగలవు. అటువంటి పునరుద్ధరణ చేసేటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా కాకినాడ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి నేను పొందినటువంటి నా ఉద్యోగం డిఎస్సి 98 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో నాకు వచ్చింది. నేను కూడా ఒక కబడ్డీ క్రీడాకారుని. మరి మాకు ఆ సమయంలో మరి ఇటువంటి పరిస్థితి లేదు. ఈ 3% ఇచ్చి క్రీడాకారులకి మరి ఉపాధి కల్పించడం ద్వారా తద్వారా సమాజంలో ఒక ఉన్నతమైన పౌరులను అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుంది. మరి కూటమి ప్రభుత్వానికి మరొకసారి కాకినాడ జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘం నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదు. ముందుగా మరి ఈ ప్రభుత్వం 2% నుంచి గత ప్రభుత్వం 2% క్రీడా కోట ఉంటే దాన్ని 3 చేసి మరి ఎంతోమంది క్రీడాకారులకి ఉపయోగపడేలా చేశారు. అందులో డైరెక్ట్గా క్రీడలాడి వాళ్ళకి దేశం గురించి ఎంతో కష్టపడాలి, వాళ్ళ త్యాగాలు చేయాలి, గ్రౌండ్లో ఉండాలి, వాళ్ళ చదువుని పక్కన పెట్టి గ్రౌండ్లో 4-3 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ డైలీ వాడు ఒక క్రీడాకారుడికి ఎదడు. అది చేస్తూ ఓ పక్క చదువుకుని డిగ్రీ సంపాదించుకుని వాళ్ళని మార్కులతో టెట్ పాస్ అయ్యి ఈక్వల్గా బీఈడీ చేసి ఇంత కష్టపడి వాళ్ళు ఈరోజు క్రీడా కోటాలో సీటు సంపాదిస్తే వాళ్ళ అనర్హులు, తప్పుడు మార్గంలో సీట్లు ఇచ్చారు, ఎందుకు పనికిరాని వాళ్ళకి డిఎస్సి పోస్టులు ఇచ్చారని చెప్పడం అనేది ఎంత అన్యాయం అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళే బాధపడే రోజు వస్తుంది.